హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్. నేను మీ మనీషా. మీ బేబీకి 6 months కంప్లీట్ అయిందా? ఇక మిల్క్తో పాటు సాలిడ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏ ఫుడ్ ఫస్ట్ ఇవ్వాలి, ఏవి అవాయిడ్ చేయాలి, బేబీ హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏం పెట్టాలి, ఇలాంటి డౌట్స్ ఆల్మోస్ట్ ప్రతి పేరెంట్స్కి ఉంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం పేరెంట్స్ అయితే ఇంకా టెన్షన్ ఎక్కువగా పడుతుంటారు. కానీ 6 months నుంచి 1 year వరకు బేబీకి ఇచ్చే ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే వాళ్ళ గ్రోత్, ఇమ్యూనిటీ, బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫౌండేషన్ లాంటి స్టేజ్ అన్నమాట. సో సాధారణంగా 6 months వరకు మదర్ మిల్క్ లేదా ఫార్ములా మిల్క్ చాలా వరకు సఫిషియెంట్గానే ఉంటుంది. కానీ 6 months తర్వాత బేబీ బాడీకి ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అవసరం అవుతాయి. అందుకే స్లోలీ సెమీ సాలిడ్ ఫుడ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే ఫస్ట్లో హెవీ ఫుడ్స్ కాకుండా వెరీ సాఫ్ట్ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్స్తో స్టార్ట్ చేయడం బెటర్. ఒకేసారి చాలా ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా 1 by 1 ఇంట్రడ్యూస్ చేస్తే బేబీకి ఏ ఫుడ్ సూట్ అవుతుందో ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్లో పేరెంట్స్ చాలా ఈజీగా ఇవ్వగలిగే ఫుడ్ రైస్ కాంజీ. బాగా ఉడికించిన రైస్ని లిటిల్ వాటర్ లేదా దాల్ వాటర్తో మ్యాష్ చేసి థిన్ కన్సిస్టెన్సీలో ఇవ్వచ్చు. ఇది బేబీ స్టమక్కి లైట్గా ఉంటుంది. అలాగే మూంగ్ దాల్ కూడా వెరీ గుడ్ ఆప్షన్. ప్రోటీన్ ఎక్కువగా ఉండడంతో పాటు ఈజీ డైజెషన్ కూడా ఉంటుంది. రైస్, దాల్ మిక్స్ చేసి సాఫ్ట్ కిచడీ లాగా చేసి కూడా ఇవ్వచ్చు. ఇంకొక బెస్ట్ ఫుడ్ మ్యాష్డ్ బనానా. బనానా న్యాచురల్ ఎనర్జీ సోర్స్. బేబీస్కి టేస్ట్ కూడా ఈజీగా నచ్చుతుంది. అలాగే స్టీమ్డ్ యాపిల్ ప్యూరీ, బాయిల్డ్ క్యారెట్ మ్యాష్, స్వీట్ పొటాటో మ్యాష్ కూడా చాలా హెల్తీ ఆప్షన్స్. ఇవి విటమిన్స్ అండ్ ఫైబర్ మినరల్స్తో ఇవ్వడంతో పాటు బేబీస్కి చూయింగ్ హ్యాబిట్ కూడా స్లోలీ డెవలప్ అవుతుంది. 7 to 8 months తర్వాత లిటిల్ థిక్కర్ ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రాగి ప్రోచ్ చాలా మంచి ఆప్షన్. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడంతో బోన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. హోమ్ మేడ్ రాగి మాల్ట్ చేసి లిటిల్ గీతో ఇస్తే బేబీస్ కి హెల్దీ అండ్ వెయిట్ గెయిన్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఓట్స్ ప్రోచ్, సూజీ కీర్, దాల్ కిచడీ లాంటివి కూడా స్లోలీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. 9 months తర్వాత ఫింగర్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే బేబీ చేత్తో పట్టుకొని తినగలే సాఫ్ట్ ఫుడ్స్. స్మాల్ బనానా పీసెస్, బాయిల్డ్ పొటాటో క్యూబ్స్, సాఫ్ట్ ఇడ్లీ పీసెస్, స్టీమ్డ్ వెజిటబుల్స్ ఇలా ఇవ్వచ్చు. దీంతో బేబీ చూయింగ్ ప్రాక్టీస్ కూడా నేర్చుకుంటుంది. అలాగే సెల్ఫ్ ఫీడింగ్ హ్యాబిట్ కూడా స్లోలీ డెవలప్ అవుతుంది. ఇక్కడ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1 year వరకు సాల్ట్ అండ్ షుగర్ చాలా లిమిటెడ్గా లేదా అవాయిడ్ చేయడం బెటర్. చాలా మంది టేస్ట్ కోసమని షుగర్స్, బిస్కెట్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ డాక్టర్స్ మాత్రం హోమ్ మేడ్ ఫ్రెష్ ఫుడ్స్ రికమెండ్ చేస్తారు. ప్యాకెట్ ఫుడ్స్ కంటే హోమ్ మేడ్ సింపుల్ ఫుడ్స్ బేబీస్కి చాలా సేఫ్. అలాగే బేబీస్కి న్యూ ఫుడ్ ఇచ్చినప్పుడు మినిమం 3 days అబ్జర్వ్ చేయాలి. ఏమైనా అలర్జీస్, మోషన్స్, ర్యాషెస్ వస్తున్నాయా అని చెక్ చేయాలి. ఒకేసారి టూ మెనీ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏది సూట్ కాలేదో గుర్తించడం కష్టం అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్రీ బేబీ డిఫరెంట్. కొందరు ఫాస్ట్గా ఫుడ్స్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇంకొందరు స్లోగా అడ్జస్ట్ అవుతారు. కాబట్టి ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు. బేబీ మూడ్, హంగర్ సిగ్నల్స్ అబ్జర్వ్ చేస్తూ పేషెంట్స్తో ఫుడ్ని ఫీడ్ చేయాలి. ఫుడ్ టైం హ్యాపీగా ఉంటే బేబీస్ కూడా స్లోలీ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. మరి మీ బేబీస్కి ఫస్ట్ సాలిడ్ ఫుడ్గా ఏం పెట్టారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని బేబీ కేర్ అండ్ పేరెంటింగ్ టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.